అమ్మమ్మ కింద కూర్చుని ఒక గిన్నెలో వేప పువ్వు, బెల్లం, మామిడి ముక్కలను జాగ్రత్తగా కలుపుతూ ఉంటుంది. మనవడు అక్కడికి వస్తాడు. మనవడు, హే అమ్మమ్మ, ఏంటి మాస్టర్ షెఫ్ ప్రయోగాలు? తీపి, పులుపు, పువ్వులు అన్నీ కలిపి ఒకే గిన్నెలో వేస్తున్నావ్? తింటే టేస్ట్ వింతగా ఉండదా? అమ్మమ్మ కమ్మని నవ్వుతో, అబ్బే, ఇది కేవలం వంటకం కాదురా నాన్నా, ఇది మన జీవిత పాఠం. దీనినే ఉగాది పచ్చడి అంటారు. ఇందులో 6 ప్రత్యేకమైన రుచులుంటాయి. మనవడు, 6 రుచులా? ఏంటమ్మమ్మా, రుచుల మల్టీవర్స్ క్రియేట్ చేస్తున్నావేంటి? అమ్మమ్మ నవ్వుతూ ఒక్కో పదార్థాన్ని చూపిస్తూ, అవున్రా, విను. బెల్లం, తీపి, ఇది మనం ఇతరులతో పంచుకునే సంతోషానికి గుర్తు. వేప పువ్వు, చేదు, ఇవి మనల్ని ధైర్యవంతులుగా మార్చే కష్టాలకి గుర్తు. చింతపండు, పులుపు, ఇది పరిస్థితులను ఎదుర్కోవడానికి మనకుండాల్సిన నేర్పు మరియు ఓర్పుకి గుర్తు. పచ్చిమిర్చి, కారం, ఇది మనలోని కోపానికి లేదా ఆవేశానికి గుర్తు. ఉప్పు, ఇది మన జీవితం మీద మనకుండే ఆసక్తికి గుర్తు. మామిడి ముక్కలు, వగరు, ఇవి మనం ఎదుర్కొనే కొత్త సవాళ్లకి గుర్తు. మనవడు, వావ్ అమ్మమ్మ, అంటే మన జీవితం కూడా వీటన్నింటి మిశ్రమమేనా? అమ్మమ్మ, అవున్రా, జీవితమంటే కేవలం స్వీట్లు మాత్రమే కాదు. ఒక పరిపూర్ణమైన జీవితం గడపాలంటే మనం చేదుని, కారాన్ని, పులుపుని కూడా సమానంగా స్వీకరించాలి. అదే సంతోషకరమైన కొత్త ఏడాదికి అసలైన రహస్యం. మనవడు అమ్మమ్మను హగ్ చేసుకుంటూ, ఈరోజు నేను విన్న బెస్ట్ లైఫ్ హ్యాక్ ఇదే అమ్మమ్మ. సరేగాని ఇప్పుడా ఫిలాసఫీ పచ్చడిని కొంచెం టేస్ట్ చేయనివ్వు. అమ్మమ్మ ఒక స్పూన్ పచ్చడి అందిస్తూ, ఇదిగో తీసుకో. ఈ ఏడాది నీకన్ని విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరిన్ని అదిరిపోయే కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.